దాశరథి శతకం 81వ పద్యం. దురితల తానుసార భవదుఃఖ కదంబము రామనామ భీకరతర హేత చేదిగి కకావికలైచనకుండ నేర్చునే తరికొన మండుచుండు సికదార్కొనివన్ శలభాది కీటకోత్కరము విలీనమైచనదే దాశరథి కరుణాపయోనిధి. రామ, మండుచున్న అగ్నిపై దండెత్తిన మిడతల గుంపు ఆ అగ్నికి ఆహుతైనట్లుగా నీ నామస్మరణ మోక్షం నిచ్చుటేగాక పలు జన్మ పాపములను కూడా ఖండించు కత్తి వంటిది. దాశరథి కరుణాపయోనిధి. 82వ పద్యం. హరిపద భక్తి నింద్రియ జయాన్వితుడుత్తముడింద్రియంబులన్ మరుగక నిల్పనోదినను మధ్యముడింద్రియ పారవస్యుడై పరగినచో నికృష్టుడని పల్కగ దుర్మతినైన నన్ను ఆదరమున నెట్లు కాచదవో. దాశరథి కరుణాపయోనిధి. ఎల్లప్పుడూ విష్ణుమూర్తి పాదపద్మములయందు భక్తి కలిగి ఇంద్రియములను జయించిన వానిని ఉత్తముడు అందురు. ఇంద్రియములకు వశము కాకుండా నిగ్రహించుటకు ప్రయత్నించిన వానిని మధ్యముడు అందురు. ఇంద్రియములకు బానిస అయిన వారిని అధముడు అందురు. నేను చెడ్డబుద్ధి గలవాడను, అట్టి నన్ను ఏ రీతిగా కాపాడెదవో రామ. దాశరథి కరుణాపయోనిధి. 83వ పద్యం. వనకరి చిక్కె మైనసకు వాచెవికించెడిపోయె మీను తా వినికికి చిక్కె చిల్వ కమవేదురు చెందెను లేళ్ళు తావిలో మనికి నశించెదేటి తరమా ఇరుమూటిని గెల్వనైదు సాధనముల నీవే కావతగు. దాశరథి కరుణాపయోనిధి. ప్రకృతి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. పంచేంద్రియములకు బానిస అయితే ఎంత నష్టపోతామో తెలుస్తుంది. అడవి ఏనుగు దేహ చాపల్యానికి చిక్కింది, అది చర్మేంద్రియానికి లోనైంది. చేప ఎరను చూసి జిహ్వేంద్రియములకు ఆశపడి చిక్కింది. పాము నాగసురాన్ని వింటూ శ్రవణేంద్రియాలకు లోనై నశించింది. లేళ్లు నేత్రేంద్రియానికి ఆశపడి నశించాయి. తుమ్మెద పరిమళమునకు ఆశపడి ఘ్రాణేంద్రియమునకు వశపడి నశించింది. ఈ పంచేంద్రియములను గెలుచుట నా తరమా, వానిని గెలుచుటకు నీవే తోడ్పడవలెను. దాశరథి కరుణాపయోనిధి. 84వ పద్యం. కరములు మీకు మ్రొక్కులిడ కన్నులు మిమ్మునే చూడ జిహ్వ మీ స్మరణ తనర్ప వీనుల భవత్ కథలను వినుచుండ నాశ మీ ఎరతను పెట్టు పూసరుల కానగుణం పరమాత్మ సాధనోత్కరమిది చేయవే కృపను. దాశరథి కరుణాపయోనిధి. చేతులు నీకు నమస్కరించుచున్నవి, కన్నులు నిన్నే చూచుచున్నవి, నాలుక నిన్నే స్మరిస్తున్నది, వీణులు నీ కథామృతమును రోల్చున్నవి, ముక్కు నీ పూల పరిమళమును ఆస్వాదించున్నది. ఇట్లు చేయుట మోక్షమునకు గొప్ప మార్గము. అట్లు పంచేంద్రియములు నిన్నే తలచి మొక్కేటటువంటి భక్తి నాకు అనుగ్రహింపుము. దాశరథి కరుణాపయోనిధి. జై శ్రీరామ్.